హలో, అందరికీ నమస్కారాలండి. మనం ఈ రోజున ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఒక రాజ్యంలో రాజుగారు ఎవ్వరిని పేదవారిగా ఉంచకూడదని నిర్ణయం తీసుకున్నారు. దానికి మంత్రి గారు అబ్జెక్ట్ చేశారు. అలా ఉంటే మంచిది కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి శ్రమపడి సంపాదించుకోవాలి అని చెప్పినా రాజుగారు వినలేదు. సో ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ కలిసి ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి ఒక బంగారు నాణ్యాలు కాయిన్స్ ఉన్న సంచిని వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చేసారు రాజ్యానికి. అలా చేసిన తర్వాత ఏమైంది, మర్నాడు రాత్రికి మళ్ళీ రాజుగారు ఏం చేశారంటే, సరే అతను ఎంత ఆనందంగా ఉన్నాడో అతని ఆనందాన్ని పంచుకుని మనం కూడా రేపు అందరినీ పిలిచి మన రాజ్యంలో ఒక్క పేదవాడు కూడా లేకుండా మన ఖజానాలో ఉన్న నాణ్యాలన్నీ పంపిణీ చేసేద్దాము, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత చూడగా ఆ పేద అబ్బాయి ఎలా ఉన్నాడంటే, ముందు రోజు తన పిల్లలతో హాయిగా చందమామని చూపిస్తూ కథలు చెబుతూ మంచం మీద పడుకొని హాయిగా కబుర్లు చెప్పిన మనిషి చాలా డీలా అయిపోయి చాలా విచారంగా భార్యతో ఏదో కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడుతున్నాడు. ఏమిటి అని మంత్రి గారు వెళ్ళి విచారిస్తే ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే, ఒక బంగారు నాణాల సంచి దొరికింది, అదే లక్కీగా. కానీ అందులో ఒక కాయిన్ తక్కువైపోయిందంట. ఆ కాయిన్ ఒకటి తక్కువైందని ఎలా చెప్తున్నావు అంటే, ఎన్ని కాయిన్స్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే, అందులో 99 కాయిన్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకొక 100వ కాయిన్ ఉండాలి, అది ఎలా తప్పిపోయిందో అది కూడా దొరికితే మేము ఎంత హ్యాపీగా ఉంటాము, ఇంకా ఎన్ని కొనుక్కోవచ్చు, ఎన్ని వస్తువులు కొనుక్కోవచ్చు అని రాత్రి నుండి చాలా బాధపడుతున్నాం అని చెప్పాడు. దాంతో మంత్రి గారు వెనక్కి వచ్చేసి రాజుగారికి ఈ విషయం చెప్పారు. అప్పుడు రాజుగారికి అర్థమైంది ఏంటంటే, ఊరికే దొరికిన ధనంతో ఆ ధనానికి విలువ లేదు, శ్రమపడి కష్టపడి సంపాదించిన ధనానికి ఉన్న విలువ ఊరికే దొరికిన దాంట్లో ఉండదు. అలాగే సంతృప్తి కూడా, సంతృప్తి అనేది మనిషి తనకు తాను సంపాదించుకోవాలి. అది ఎవరు మనకు దానం చేయరు, కొంటే ఎవరు ఇవ్వరు. సంతృప్తితో మన జీవితాన్ని జీవిస్తే ఈ స్ట్రెస్లు కానీ టెన్షన్స్ కానీ యాంగ్జైటీలు కానీ ఏవి ఉండవండి. అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండగలరు. అది అందరూ గ్రహించండి.